కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పట్లో పింఛన్లు పెంపు చేస్తామనేటటువంటి ఒక మాట చెప్పిండు. పింఛన్లు పెంపు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అయితే వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. తర్వాత వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళలకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలను కూడా ఇస్తామని చెప్పారు. మరి ఆ మాట ఎక్కడ పోయింది? అంటే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ వృద్ధులు అదేవిధంగా వికలాంగులు వాళ్ళంతా అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వృద్ధులు ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి. వికలాంగుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళ కష్టాల గురించి అసలు మనం మాట్లాడుకోవడమే చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వికలాంగులు ఏ పని చేసుకోవడానికి ఒక అవకాశం ఉండదు. ఏ సోర్స్ లేదు వాళ్ళకు. బయట పోయి ఇంకొక పని చేసుకుంటే ఒక 10 రూపాయలు వస్తాయి అనడానికి లేదు. వృద్ధులు కూడా వయసు మీనబడి వాళ్ళు మొత్తం కూడా ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి. కొడుకు పిల్లలు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోలేనటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలు వృద్ధులకు ఇస్తామని చెప్పినటువంటి మాట ఎక్కడ పోయిందని చెప్పి ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజల పక్షంగా మాట్లాడుతూ ఉన్నాం. మాకు ఇవాళ నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. అరే ఇంతమందికి మాట ఇచ్చి మోసం చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ప్రభుత్వం ఎందుకు మాట ఇచ్చింది? మరి అప్పట్లో మీరు ఏ రకంగా చెప్పారు? అంటే ఒకవేళ మీతో కానప్పుడు, మీ దగ్గర బడ్జెట్టే లేనప్పుడు మీరు ఇయ్యమని చెప్తే అయిపోతుండే కదా.